నిత్య జీవానికి వారసులు అవుతారేమో అనుకున్నట్టున్నాడు కదా. ఈయన ప్రభు వారు ఏం చెప్పాడంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. కానీ ఈయన బాగా ధనవంతుడు కదా, ఆయన ధనాన్ని బట్టి ఈయన పొరుగువాన్ని ఎవరిని ప్రేమించలేదు, పొరుగువాన్ని ప్రేమించలేదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, ఈ ఆజ్ఞలు నువ్వు పాటించాలి, నీకున్నదంతా ఏం చేయాలంటే అమ్మేసి మీద నన్ను వెంబడించాలని ప్రభు వారు చెప్తారు. అయితే ఈయన దానికి ఏం ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదన్నమాట. ఈయన ఎందుకు ఒప్పుకోలేదు? ఆయన చాలా ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు, బాగా డబ్బులు ఉన్నాయి. కానీ ఆయనకి యేసు ప్రభు చెప్పిన మాట నచ్చలేదు. నేనేదో ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను చాలా మంచివాడిని, నేను చాలా గ్రేటు, ప్రభు వారు నన్ను మెచ్చుకుంటారేమో అని నేను ఎన్ని వారి గురించి పాటిస్తున్నాను అని చెప్తాను. కానీ మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? చిన్నప్పుడు సండే స్కూల్కి వస్తున్నామండి, మేము అన్ని పనులు చేస్తామండి. మందిరంలో అన్నం వడ్డిస్తారు బాయ్స్ అయితే, మరి ఆడపిల్లలు అయితే క్లీనింగ్ చేస్తుంటారు, చేపలు వేస్తుంటారు, ఎన్నో పనులు చేస్తుంటారు, ప్రతి సండే స్కూల్కి వస్తుంటారు. కానీ కొంతమందికి ఏముండదు అంటే రక్షణ ఉండదు. ఏముండదు చెప్పండి? ఏదో మంచి కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్తాం అనుకుంటారు. కానీ ఈయన కూడా అలానే అనుకున్నాడు. ఆజ్ఞలు పాటిస్తే చాలు, ఎక్కడికి వెళ్ళొచ్చు? నిత్య జీవానికి మన వారసులు అవ్వచ్చు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు అని చెప్పిన సమాధానం ఆయనకి ఏం చేయలేదు, నచ్చలేదు అనమాట. ఆయన ఎందుకు అలా చెప్పాడంటే ఆయన ఎక్కువ ధనం మీదే ఆసక్తి చూపుతున్నాడు. ఏం చూపుతున్నాడు చెప్పండి? మరి మీరు కూడా అనుకోవచ్చు, మేము అన్నీ చేస్తున్నామండి అంటే రక్షణ పడ్డారని అంటే ఎవరైనా గ్రూప్స్లో టీచర్స్ అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? కొంతమంది అయితే అందరు కాదు, కానీ కొందరు ఏం చేస్తారు, ఒక్కటి మాత్రం అడగొద్దండి అన్నట్టు ఫేస్ పెడతారు కదా. మెయిన్ మనకి ఏమి చెప్పండి? రక్షణ పొందినప్పుడు మనం ఎన్ని కార్యాలు చేస్తున్నాం అవన్నీ దేవుడు అంగీకరిస్తాడు. మనము ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం కదా, మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి మందిరానికి వచ్చేవాళ్ళే కదా, మనం కూడా ఇవన్నీ చేస్తున్నాం కదా అని మీరు అనుకుంటే పొరపాటు. యవన అధికారి కూడా అలానే అనుకున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిన సమాధానం నచ్చకుండా ఏమైపోయాడంటే మిగులు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఆయన అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడండి, చూడండి ఆయన బాల్యం నుండే అనుసరిస్తున్నానని చెప్తాడు. 22వ వచనం చూడండి, లోకా 18:20. ఇంకా ఒకటి కొద్దుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీకు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నీకు ఒకటి చాలు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి ఏముంది? కొదువుగా. కానీ ఆ కొదువు ఆయన ఎరగలేదన్నమాట. నేను ఆల్రైట్, నేను చాలా మంచివాడిని, నేను చాలా బుద్ధిమంతుని అనుకున్నాడు ప్రభు యొక్క. ప్రభు చెప్పిన మాటలు ఈయన నచ్చలేదన్నమాట. నచ్చకుండా ఈయన ఏం చేశాడంటే, ఈయన ధనవంతుడు కాబట్టి మిక్కిలి వ్యసన పడతాడు. మిక్కిలి ఏం చేశాడమ్మా? కానీ యేసు ప్రభు వారు ఆయన ప్రేమించి చెప్పాడు, నీకు ఒక పొదువుగా ఉందయ్యా, నీ డబ్బులన్నీ ఏం చేయాలి? పేదవాళ్ళకి ఇవ్వాలి, నన్ను వెంబడించు పూర్తిగాని చెప్తాడు. అయితే శిష్యులు అయితే ఏం చేశారమ్మా? ప్రభు వారిని పూర్తిగా వెంబడించారు. అన్ని వదిలేసి, వాళ్ళకున్న ధనము దానికున్న అన్ని వదిలేసి వెంబడించారు. కానీ పేతురు చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఇక్కడ చూడండి 23వ వచనంలో దేవుని రాజ్యంలో ప్రవేశించిన ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది వైద్యంలో సులభమని చెప్పాను. వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రేపును పరమందు నిత్య జీవను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేది. ఇక్కడ చూడండి, శిష్యులు అయితే వాళ్ళకున్న సమస్తాన్ని వదిలిపెట్టి యేసుని వెంబడించారు. పేతురు అడుగుతున్నాడు అనమాట, ప్రభా మేమన్నీ వదిలేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా ప్రభా, మాకేంటి లాభం అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం చెప్పాడంటే, మీరు ఏకమందు ఈ లోకమందు నా కొరకు ఏమి పోగొట్టుకున్నా, చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏది పోగొట్టుకున్నా కూడా మీరు ఎన్ని రెట్లు పొందుతారంటే చాలా రెట్లు పొందుతారు. మీరు పరలోకమందు కూడా నిత్య జీవాన్ని పొందుతారు. అందుకే
ప్రభు వారి పేదలతో చెప్తాము. ఇక్కడ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడము సూది పెద్దలు వంటి దూరం కంటే ధనవంతులు అంటే అందరు ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరా అంటే అనుకోవచ్చు. ధనం మీద ఎక్కువ ఆశ గలవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుడు చెప్పాడు. ధనము మరి ధనం గల వాళ్ళందరూ పరలోక రాజ్యానికి అర్హులు కాదా అంటే ధనం వస్తే మనకేమొస్తుందండి? గర్వం వస్తుంది. ధనం ఉంటే మనకేముంటుంది? పాపము. దానికి తోడు చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అందరూ ఏర్పాటవుతారు. చాలామంది చెడు అలవాట్లకు లోన్ అయిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వేస్ట్గా ఖర్చు పెడుతుంటారు. నాకేం పదవలేదులే, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ధనవంతుని గర్వం అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఈ యవనస్తుడు కూడా ఏం పడ్డాడంటే గర్వపడ్డాడు. ఏం పడ్డాడమ్మా? దేవుడు దగ్గరికి వచ్చాడు, మంచిది, ఆసక్తిగా వచ్చాడు. తను ఎంతో మోకరించి విధేయతగా ప్రభువుని ప్రశ్న అడిగాడు. నిత్య జీవం పొందాలని ఆశపడ్డాడు. కానీ తన ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి మీలో కూడా ఎంతమంది ఆసక్తిగా చక్కగా వీపేసుకొచ్చారు, మరి అన్నీ చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, కానీ రక్షణ పొందడానికి నిత్య జీవం ఉండడానికి మరి ఏదైతే మీరు పోగొట్టుకోవాలి, ఏదైతే వదులుకోవాలో అవి వదులుకుంటున్నారా లేదా? ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఏంటంటే ఈ యవన అధికారంట చూడండి, సముద్రంలో ఒక జంతువు ఉంటుందంట. అది చాలా విషకరమైన జంతువు. దాన్ని ఏమంటారంటే ఆక్టోపస్. విన్నారా మీరు ఎప్పుడైనా? ఈ అధికారిని కూడా ఆక్టోపస్తో పోల్చాడు దేవుడు. ఆక్టోపస్ లాగా మనం కూడా చూడండి, దీనికంటే చాలా 8 హ్యాండ్స్ ఉంటాయంట. ఎన్ని ఉంటాయి ఆక్టోపస్కి? 8 హ్యాండ్స్, 8 చేతులు, పెద్ద చేతులు, పొడవైన చేతులు ఉంటాయి అన్నమాట. చాలా పెద్దది ఉంటాయి. బొమ్మలా ఇలా ఉంది కానీ అందరూ చూడండి, ఆక్టోపస్ అంటే ఎన్ని ఉంటాయి? 8 హ్యాండ్స్. ఇదంట ఏ వస్తువునైనా గట్టిగా పట్టుకుంటుంది. తన చేతులతో ఎలా పట్టుకుంటుంది? గట్టిగా పట్టుకుంటుంది. ఈ చివర్లు వీటిని సక్కర్స్ అంటారు. ఏమంటారు? ఈ చేతులు ఉన్న చివర్లతో అదన్నీ వస్తువులని పట్టుకుంటుంది. ఆక్టోపస్ 8 హ్యాండ్స్ ఉంటాయి. ఈ యవన అధికారి కూడా మనం ఎవరితో పోల్చవచ్చు అంటే ఆక్టోపస్. ఆక్టోపస్కి 8 హ్యాండ్స్ ఉన్నట్లే మరి మీ ఈయన జీవితంలో కూడా ఏమున్నాయంటే చాలా కొన్ని దేవుని వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నాయి. దీనికి ఏముందంటే ఈయనలో సెల్ఫ్ రైచియస్నెస్. ఏముంది చెప్పండి? అంటే స్వనీతి. ఈయనలో ఎక్కువ నేను నీతిమంతుడిని, నేను ఫస్ట్ నుంచి అన్ని ఆటలు పాటిస్తున్నాను, నేను చాలా మంచి వాడిని గర్వపడ్డాడు కదా. ఈయనకి ఏముందంటే ఈయనలో స్వనీతి ఉంది. ఏముంది చెప్పండి? ఫస్ట్ది సెల్ఫ్ రైచియస్నెస్. మరి మీలో కూడా ఈ సెల్ఫ్ రైచియస్నెస్ ఉన్నట్లయితే మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ఇంకా ఈయనకి ఏముందంటే చూడండి, అన్బిలీఫ్, అవిశ్వాసం. నెక్స్ట్ లైయింగ్, చీటింగ్, మోసం చేయడం, స్టీలింగ్, దొంగిలించడం, ఫైటింగ్, సెల్ఫిష్నెస్, స్వార్థం, ఎక్కువ స్వార్థం, బ్యాడ్ కంపానియన్. చూడండి, మనం ఇక్కడ ఈ యంగ్ ఆఫీసర్ రిచ్ మ్యాన్ ని దేంతో పోల్చొచ్చు అంటే ఆక్టోపస్తో పోల్చొచ్చు అన్నమాట. ఆక్టోపస్కి 8 హ్యాండ్స్ ఉన్నట్టు ఈలో కూడా 8 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఆలోచించండి, మీలో మరి ఎంతమందిలో సెల్ఫ్ రైచియస్నెస్ స్వనీతి ఉంది? చూడండి, ఆలోచించండి ఒకసారి. మీరు కూడా ఇవంట చాలా గట్టిగా పట్టుకుంటుందండి ఆక్టోపస్. ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు చాలా గట్టిగా, అది మనం తీసుకోలేమంట, లాక్కోలేము. దాని చేయి కట్ చేయాల్సిందే తప్ప లాక్కోలేము. ఎవరైనా సముద్రం అడుగు ప్రాంతాలు ఈదే వాళ్ళు ఈతకాలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏదైనా పట్టుకుంటే వదలదంట. అలాగే యవనస్తులు కూడా ధనాన్ని పట్టుకొని వదల, ధనాన్ని పట్టుకొని ఏం చేయలేదు, ప్రభు వారి కోసం ఆయన ఏమి వదులుకోవడానికి ఇష్టపడలేదు. సెల్ఫ్ రైచియస్నెస్ ఉంది వాళ్ళని. ఆయనలో ఏముందంటే స్వనీతి, ఇంకా అన్బిలీఫ్, లయింగ్, చీటింగ్, స్టీలింగ్ అంటే దొంగిలించడం, ఫైటింగ్, పోట్లాట్లు, నెక్స్ట్ సెల్ఫిష్నెస్, స్వార్థం, మరి ఇంకా బ్యాడ్ కంపానియన్, చెడ్డ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిగి ఉంటారు కదా. మీరు కూడా ఎవరైనా సాధారణంగా చాలా మంది, అందరు కాదు కానీ
మరి ఈ లక్షణాలు మీలో ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. మీరు ఈ ఆక్టోపస్లో యంగ్ మ్యాన్కి ఉన్న లక్షణాలు మరి మీలో కూడా ఉంటే మీరు పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులు కాలేదు. అందుకే రోమా 6:23లో చూడండి ఒక్కసారి. వెరీ గుడ్, చాలా. ఇక్కడ పాపం వల్ల వచ్చే జీవితం మరణము, దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనం నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్. ఈ ఎటర్నల్ లైఫ్ పొందాలంటే దేవుడు ఉచితంగా మనకి కృపావరంగా రక్షణ అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ రక్షణ అంటే ఏంటో మీకు తెలుసా? చూడండి రోమా 10:9 చూడండి. రక్షణ అంటే ఏంటి అసలు కొంతమందికి తెలియదు అనమాట. ఒక్క నిమిషం అయినా అందరికి ఏంటి? రోమా 10:9. ఇప్పుడు చదువు. వెరీ గుడ్. చూడండి అన్న, ఇక్కడ రక్షణ అంటే ఏంటంటే ఫస్ట్ మనం నోటితో ఒప్పుకోవడం. నోటితో ప్రభా నేను పాపిని, నేను చాలా నీకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి నేను ముందు ఒప్పుకోవాలి, కన్ఫెషన్. నెక్స్ట్ ఏం చేయాలి? హృదయం ముందు విశ్వసించాలి. హృదయంలో ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వు రక్షణ పొందాలి. అప్పుడు నీకు రక్షణ దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నూతనమైన వాడిగా నీకు కొత్తగా సమస్తాన్ని కొత్త వ్యక్తిగా నీకు చేస్తాడు. మరి మీలో ఎంతమంది రక్షణ పొందారు? ఇంకా మీలో ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? యంగ్ మ్యాన్ లాగా, రిచ్ మ్యాన్ లాగా మీలో మరి స్వనీతి ఉందా? నేనే నీతిమంతుడిని, నేను చాలా మరి మంచివాడిని, గొప్పవాడిని అని మీరు అనుకోని మీలో గర్వపడుతూ మీరుంటే పరలోక రాజ్యానికి మీరు వారసులు కాలేదు, నిత్య జీవాన్ని పొందలేదు కదా. మరి ఇక్కడ మరి ఎప్పుడైతే మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటారో, మీ హృదయం వద్ద ఆయనకి విశ్వాసం ఉంచుతారో, మీ హృదయం వద్ద ఆయనకు స్థానం ఇస్తారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే కొత్త వ్యక్తిగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో వాళ్ళలో ఈ బ్యాడ్ క్వాలిటీస్ అన్ని ఉండవు. ఈ బ్యాడ్ క్వాలిటీస్ బదులుగా ఏముంటాయంటే చూడండి, ఏమిటి చెప్పండి? ఫెయిత్. ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నారో మీరు ఫెయిత్, దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా, దేవుని పని చేసేవాడుగా, నెక్స్ట్ దేవుని వాక్యాన్ని చదువుకునేవాడుగా, నెక్స్ట్ గాడ్స్ మీ దేవుని చిత్తాన్ని కలిగించేవారుగా, ప్రార్థన చేసుకునేవారుగా, నెక్స్ట్ నిరీక్షణ కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారుగా. చూడండి, ఈ 8 క్వాలిటీస్ ఎప్పుడైతే మీరు దేవుడు నమ్ముకున్నారో ఈ 8 క్వాలిటీస్ మీలోకి దేవుడు ఇస్తాడు అన్నమాట. మీకు ఇస్తాడు. మరి విశ్వాసం ఇస్తాడు. ఇంకా ఏమి ఇస్తాడు? దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తిగా చేస్తాడు. దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవడము, మరి దేవుని చిత్తానికి లోపడే వ్యక్తులుగా చేస్తారు. దేవుని యొక్క విశ్వాసం ఉంచడమే కాదు కానీ నిరీక్షణ. హోప్ అంటే ఏంటి? నిరీక్షణ. మనం ఒకప్పుడు చనిపోతే దేవుడితో నిత్యం ఉంటామని నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి ఎవరైతే నిత్య జీవానికి వారసులుగా లేరో ఈ రోజైనా మీరు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నేను కూడా మరి నా స్వనీతిని వదిలిపెడతాను, గర్వాన్ని వదిలిపెడతాను, నువ్వు ముఖ్యమైన ఆజ్ఞలు ప్రేమిస్తాను ప్రభా, నువ్వు చెప్పిన వింటాననేది మీరు తీర్మానం చేసుకోవాలి. చూడండి, ధనవంతులు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమే కానీ దేవుడు ఏం చేస్తాడమ్మా అంటే సాధ్యం చేస్తాడు. మనకి 2వ పార్ట్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే జక్కయ్య. మీరు ఎప్పుడైనా విన్నారా? సెకండ్ పార్ట్లో సెకండ్ మ్యాన్ పేరు ఏంటంటే జక్కయ్య. ఈయన ఎక్కడ ఉంటాడు? ఒకసారి మన లూకాసు వార్త 19వ అధ్యాయంలో వద్దాం చూడండి. చదివిన కంటిన్యూషన్ వస్తున్నాం. వాయిస్ ఒకటి, గాల్స్ ఒకటి చదవండి అమ్మా. 19వ అధ్యాయం లూకాసు వార్త 1 నుంచి 9 వరకు.
చదవండి ఫస్ట్ ఫస్ట్. కొంచెం మీరు శ్రద్ధగా వినాలి. ఈయన ఎక్కడ ఉంటాడమ్మా? ఎరికో పట్టణంలో ఉంటాడు. ఎరికో అనేది యెరూషలేముకి 15 మైళ్ళ దూరంలో, ఎరికో అనేది యెరూషలేము పట్టణానికి 15 మైళ్ళ దూరంలో ఉండే ఒక పట్టణం. యేసు ప్రభువారు ఆ రోజుల్లో సువార్త చేస్తూ చేస్తూ ఎరికో ప్రాంతానికి కూడా చివరగా వచ్చాడు. చివరగా ఎరికో ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు అన్నమాట. ఈయన ఎవరంటే ఈయన కూడా ట్యాక్స్ కలెక్టర్. ఎవరు చెప్పండి? ట్యాక్స్ పన్ను వసూలు చేసే ఒక అధికారి. అందరి మీద చీఫ్, గుత్తదారు, అంటే ఆ పట్టణంలో పన్ను వసూలు చేసే వాళ్ళందరికంటే హెడ్ ఈయన, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఈయన కూడా మోసగాడు. అందరి దగ్గర అన్యాయంగా పన్ను వసూలు చేసి అందరిని పీడించి డబ్బులు వసూలు చేసి మోసం చేసి ధనవంతుడయ్యాడు. బాగా ధనవంతుడు. ఈయన కూడా బాగా ధనమున్న వ్యక్తి. అయితే ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడు? ఈయన పొట్టివాడు. ఎలాంటి వాడు? మరి మన యంగమేల్లో ఒక పార్టీ చూసాం కదా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళని కోరుకుంది. ఇక్కడ ఈయనలో ఏముందంటే ఒక ఆశ. ఏంటంటే ఆశ, యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి. మరి ఆశ మీకుందా? యేసు ఎవరు మీ దృష్టిలో యేసు ఎవరు పాపుల రక్షకుడు? ఆయన మీరు విశ్వసించితే మీకు దేవుడిగా ఉంటాడు, ప్రభువుగా. మరి ఇక్కడ ఈయనలో ఉన్న ఆశ ఏంటంటే యేసుని చూడాలి, యేసుని చూడాలి, యేసు ఎవరో నేను చూడాలి. కానీ ఈయనకి ఒక ఫిజికల్గా ఈయన చూస్తే కొట్టివాడు, యేసు ప్రభువారి చుట్టూ జనసమూహం వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా శిష్యులు ఉంటారు. ఆయన జనంలో కనపడడేమో అని చెప్పేసి ఈయన ఒక తెలియగలవాడు. కొట్టివాడైనా కూడా తెలియగలవాడు. ఈయనకు ఒక థాట్ వచ్చిందన్నమాట. ఏంటంటే నేను చెట్టు ఎక్కితే అందరికంటే ముందుగా నేను యేసు ప్రభుని చూడొచ్చు అనుకొని ఏం చెట్టు ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. మరి ఈయన చాలా కొట్టివాడైనప్పటికీ కూడా ఆయన ఆశను బట్టి ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కి ప్రభువుని చూడాలనుకున్నాడు. మరి మీకు కూడా ఆశ ఉందా? నేను రక్షణ పొందాలి. ఈ వీపు అసలు ఇది చివరి దినం. మరి మీరు ఖాళీగా దేవుని మన మందిరంలో వెళ్ళిపోతే దేవునికి ఇష్టం ఉండదు. ఇంకా ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకొని వాళ్ళు యేసు ఎవరు అనుకుంటున్నారు మీ దృష్టిలో? యేసు ప్రభు పాపుల రక్షకుడు. ఈయనకి తెలియదు అనమాట. ఈయన మోసగాడు, బాగా ధనములు గలవాడు. కానీ వీళ్ళు ఒక మంచి క్వాలిటీ ఏంటంటే యేసుని చూడాలి. మీలో కూడా ఈ క్వాలిటీ ఉంటే మంచిదే. యేసు ప్రభు నేను కలిగి ఉండాలి, యేసు ప్రభు నేను చూడాలి. ఎలా వచ్చాడు అనమాట? చూడండి నాన్న, ఆయన అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక రిచ్ మ్యాన్ యవనస్తుడు ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చాడు. జక్కయ్య దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? మీ పేర్లందరూ ప్రభు వారికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు కొంతమంది పేరు, కానీ జక్కయ్య పేరు కూడా దేవుడికి తెలుసు అన్నాడు. జక్కయ్య ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. చూద్దామని యేసు ప్రభుని ఎక్కాడు. కానీ యేసు ప్రభు వారు ఆయన ఆశని ఏం చేశాడు చెప్పండి? తృప్తిపరిచాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు అంటే తృప్తిపరుస్తాడు. మరి మనం కూడా ఎప్పుడైతే దేవుని ఆశ కలిగి ఉంటామో మన ప్రాణాలు కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? తృప్తిపరుస్తాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈయన కొట్టివాడే కానీ ఈయనకి తెలివితేటలు బాగానే ఉన్నాయి. మంచి ఆలోచన పడ్డాడు అనమాట. వెంటనే ఎట్టెక్కాడు. చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ చెట్టు దగ్గరికి నేరుగా వచ్చేసాడు. ఆయన ఊహించాడా? జక్కయ్య ఊహించలా. అయినా కూడా ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన హృదయంలో ఉన్న ఆశను
చేస్తున్నాడు చెప్పండి? ఆయన 5వ వచనంలో చూస్తే అది త్వరగా నీకు సంతోషంగా ఆయన్ని చేసింది. చూడండి, ఈయనేమో యూదుల్లో చాలా చెడ్డ పేరు ఉందండి. అసలు ఈయన పేరే జక్కయ్య. జక్కయ్య అంటే స్వచ్ఛమైన, న్యాయమైన అనే పేరు అర్థం అన్నమాట. కానీ ఈయనలో న్యాయం అనేది లేదు. అన్యాయంగా డబ్బులు వసూలు చేయడం, అందరి దగ్గర పీడించి ధనవంతుడయ్యాడు. ఈయనకి చెడ్డ పేరు ఉందండి. యూదుల్లో ఈయనకి చెడ్డ పేరు. అయితే యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వచ్చేసి పిలిచినప్పుడు, ఆయన పేరు పిలిచినప్పుడు ఆయన ఏమయ్యాడమ్మా? సంతోషంతో దేవుణ్ణి చేర్చుకున్నాడు. మరి యంగ్ మ్యాన్ దేవుడు చేర్చుకున్నాడా? ఆయన హృదయంలో రిసీవ్ చేసుకున్నాడా? చేసుకోవాలా. వ్యసన పడుతూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆశతో వచ్చాడు కానీ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే జక్కయ్యని దేవుడు పిలిచాడో సంతోషంతో ఆయన ఏం చేశాడు? ఆయన మాటకి ఒబే అయ్యాడు. ఆయన మాటకి విధేయత చూపిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. చూడండి, మరి ఈయన పొట్టివాడే కానీ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఏమొచ్చింది చెప్పండి? గొప్ప దేవుణ్ణి ఈయన తెలుసుకున్నాడు అనమాట. మరి మీరు కూడా మరి ఎట్లా ఉన్నప్పటికీ పర్వాలేదు, మీ శరీర ఆకృతిని దేవుడు చూడలేదు, కానీ మీలో ఆశని దేవుడు చూస్తున్నాడు. మీలో ఆశని దేవుడు చూస్తాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే జక్కయ్య ఎలాంటి వాడంటే ఎలాంటి వాడమ్మా? చాలా చిన్నవాడు. శరీర రీతిగా చూస్తే ఆయన పొట్టివాడు. ఈయన చాలా పొట్టివాడైనప్పటికీ, చిన్నవాడు ఉన్నప్పటికీ గొప్ప దేవుడిని తెలుసుకున్నాడు. గొప్ప దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడి మాటలకి ఏం చేశాడంటే విధేయత చూపాడు. మరి ఈ సమయంలో మీరు కూడా దేవుడు పిలుస్తున్నాడు. మీ పేర్లన్నీ దేవుడు తెలుసు. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు, ఎవరైతే నిత్య జీవానికి ఇంకా వారసులుగా కాకుండా ఇక్కడ కూర్చున్నారో, మరి దేవుని పిలుపు లోబడతావా? జక్కయ్య విధేయత చూపినట్టు మీరు కూడా ఏం చేయాలమ్మా? విధేయత చూపాలి. చూడండి, ఇక్కడ ఏమైంది? వీళ్ళు దేవుడు ఏమైనా చెప్పాడమ్మా? ఎక్కడికి వస్తానన్నాడు? నేను మీ ఇంటికి వస్తానన్నాడు. ఏమన్నాడు? జక్కయ్య ఏమన్నాడు? నేను నీ ఇంట. అది దేవుడు కూడా కోరుతున్నాడు అనమాట. మీ ఇల్లు అనే హృదయంలో దేవుడు ఉండాలని. యవ్వన కాలంలో మీరు రక్షణ పడితే ఎంతో ఆశీర్వాదం. అందుకే సామెతలు 3వ అధ్యాయంలో అంటాడు చూడండి, నా కుమారుడా నీ హృదయం నాకు ఇల్లు అంటే ఇక్కడ ఎవరు? హృదయం అనే ఇంట్లో దేవుడు రావాలని కోరుతున్నాడు. చూడండి, సామెతలు 3. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటాడు. చూడండి, అని ఇక్కడ మనకి కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మ అనే ఒక వచనాన్ని మన సామెతల్లో ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభువు చూడండి మీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. జక్కయ్య ఇంట్లోకి వచ్చినట్లే నీ హృదయం అని ఇంట్లో దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. మరి ఈరోజు మీరు తీర్మానం చేసుకుంటారా? ప్రభా, ఆ యంగ్ మ్యాన్ లాగా నేను ఉండను ప్రభా, జక్కయ్య లాగా నేను నీకు ఒబే చూపుతాను ప్రభా, విధేయత చూపిస్తాను, మీ మాటకు నేను లోబడతాను. ఎప్పుడైతే విధేయత చూపాడో ఈయనలో ఉన్న పాపం అంతా పోయిందంట. ఎవరిలో ఉన్న పాపం చెప్పండి? జక్కయ్యలో ఉన్న పాపం అంతా పోయింది. పాపానికి బదులు ఏమొచ్చింది? దీనికి జాయ్. ఏమొచ్చింది? ఆనందం. ఈయన హృదయంలో సంతోషం వచ్చింది. విశ్వాసం వచ్చింది. ఆనెస్టీ వచ్చింది. చూడండి, ఈయన హృదయంలోకి ఏమొచ్చేసింది? ఎప్పుడైతే దేవుడు సంతోషంతో చేర్చుకున్నాడో ఆయన హృదయంలోనికి గొప్ప సంతోషం వచ్చేసింది, గొప్ప నిజాయితీ వచ్చింది. దేవుడు చెప్పకుండానే ఆయన ఏం చేస్తున్నాడు? తన ఆస్తులంతా ఇతరులకి పేదలకు పంచి పెడతానని తీర్మానం చేసుకున్నాడు.
అక్కడ వాళ్ళందరూ అంటే సనుకుతున్నారంట. ఏంటి ఇంత మోసగాడి ప్రభు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, ఇంత దుర్మార్గుడి ఇంట్లోకి వెళ్ళాడంటే సనుకుతా ఉన్నారంట జన సమూహం అంతా. మరి ఎంత దుర్మార్గుడైన ప్రభు వారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఎలాంటి వాడు అయినా దేవుడు చూడలేదు, కానీ దేవుడు దుర్మార్గులను కూడా ప్రేమించే దేవుడు. మరి ఈయన ఏం చేశాడంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చాడు ఆ ఇంట్లోకి, తనకున్న పాపం అంతా పోయింది. తనకున్న అన్యాయం అంతా ఏం చేసేసాడు? ఒప్పుకున్నాడు. అందరి ముందు ఒప్పుకున్నాడు. ప్రభా నేను అన్యాయంగా అందరి దగ్గర తీసుకున్నానయ్యా, 4 వంతులు మళ్ళా చెల్లిస్తాను ప్రభా అని నిజాయితీ వచ్చేసింది. ఆయన ఏమొచ్చింది? ఆనెస్టీ వచ్చింది. దేవుని యొక్క విశ్వాసం వచ్చింది. ఇంకా జాయ్, ఇతర యొక్క ప్రేమ వచ్చింది. పొరుగు వారిని ప్రేమించే మనస్తత్వం కూడా అతనిలోకి వచ్చింది అన్నమాట. మరి మీరు కూడా ఎప్పుడైతే ప్రభుని సంతోషంగా విధేయతతో చేర్చుకుంటారో మీ హృదయంలో కూడా గొప్ప ఆనందం దేవుడు ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. నిజాయితీగా బతకడం దేవుడు నేర్పిస్తాడు. ఇతరులను ప్రేమించే మనసు దేవుడు మీకు ఇస్తాడు. మరి కాబట్టి మరి మీ జక్కయ్యలాగా మీరు కూడా ఏం చేయాలమ్మా? ప్రభువుని చేర్చుకోవాలి. మీ హృదయంలో ప్రభువుకి స్థానము ఇవ్వాలి. యవన కాలంలో కొందరు అంటారు, యవన కాలంలో మీకేంత వైరాగ్యం. నన్ను కూడా అనేవాళ్ళు అనమాట. నేను యవనస్తురాలు ఉన్నప్పుడు మరి చిన్నప్పటి నుంచి బీపీఎస్ ఒంగోలు వెళ్ళేవాళ్ళమే. దేవుడు నమ్ముకుని 10th క్లాస్లో. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళని పెట్టి నేను విగ్రహారాధన తినకపోతే వాళ్ళు అనేవాళ్ళు, ఈ వయసులో నీకు వైరాగ్యం ఏంటి అనేవాళ్ళు. ఈ యవన కాలంలో ఏంటి వైరాగ్యం? లోపల ఎంజాయ్ చేయాలి కదా మీరు. ఇప్పుడే దేవుడు అని ఏంటి పాటించడం ఏదని కొంతమంది అంటారు, కానీ అవి పట్టించుకోకూడదు. కానీ ప్రభు వారు ఎప్పుడైతే యవన కాలంలో మీ హృదయాన్ని ఆయన మాటకి లోబడిస్తారో దేవుడు మీ ఫ్యూచర్ అంతా ఆశీర్వదిస్తాడు. ఫ్యూచర్ అంతా స్టడీస్ అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మేము కూడా ఒకప్పుడు మీలా బీబీఎస్కి వెళ్ళిన వాళ్ళని. మరి ఈరోజు దేవుడు మమ్మల్ని మీకు చెప్పేంత స్థానంలో ఉంచాడా లేదా? మీరు కూడా రేపు మీ భవిష్యత్తులో దేవుడిని నమ్మకం ఉంచితే ఆశీర్వదించబడ్డారు. మీరు కూడా గొప్ప నిజాయితీ పరులుగా గొప్ప ఆనందంతో సంతోషంతో ఉంటారు. చూడండి, జక్కయ్య కూడా ఏం చేశాడు? అందరికీ తిరిగి నాణ్యాలన్నీ ఇచ్చేస్తాడు అన్నమాట. ఎవరు డబ్బులు వాళ్ళకి 4 గంటలు చెల్లించాడు. ఆయనలో ఏమైంది? పశ్చాత్తాపం వచ్చింది. ప్రభు వారు అంతేకాదు కానీ జక్కయ్యని అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఇంటికి చూడండి, నన్ను ఒకసారి చదువుకుందాం. అది 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వెరీ గుడ్. ఇప్పుడు ఈయన ఒక మోసగాడు, ఒక ధనవంతుడైన ట్యాక్స్ కలెక్టర్. ఎవరి వంశంలో చేర్చబడ్డాడమ్మా? ఇప్పుడు అబ్రహాము వంశంలో చేర్చబడ్డాడు. అబ్రహాము కుమారుడు అంటే ఏంటి? అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. మనం ఆది కాండంలో చూస్తాం కదా, 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసుల లిస్టులో ఈయన కూడా చేర్చబడ్డాడు. అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. మరి ఈ దినాన మరి మీరు కూడా మరి యంగ్ మ్యాన్ లాగా వెనక్కి వెళ్ళిపోతారా? జక్కయ్యలాగా మీరు దేవుని వాక్యాన్ని విధేయించి హృదయంలో చేర్చుకుంటారా? మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు చివరి రోజు కదా వీపీఎస్. ఇంకా రేపటి నుంచి మీకు లెసన్స్ ఉండవు, పాఠాలు ఉండవు, చెప్పేవాళ్ళు ఉండవు. నువ్వు ఎలాంటి వాడు అయినా, కొట్టివాడు అని, ఎత్తుగా ఉన్నా, బలంగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు దేవుడు చూడలేదు. కానీ నీ హృదయంలో దేవుడు స్థానము అడుగుతున్నాడు. మరి మీరు మీ విధేయత చూపుతారా? యంగ్ మ్యాన్ లాగా వెళ్ళిపోతారా? మరి మీరు తెచ్చుకొని డిసైడ్ చేసుకోండి. ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా ఈ లోకానికి? చూడండి, లోక 19:10 చదవండి. వెరీ గుడ్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన వాళ్ళ మీదకి రక్షించడానికి. మన కొరకు యేసు ప్రభు వచ్చాడు. మరి నశించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు కూడా దేవునితో నిత్యత్వంలో ఉండాలని ఆయన ఇష్టం అన్నమాట. మరి మీరు కూడా ఇతరుల ప్రేమ కలిగి ఏదైతే మిమ్మల్ని ఇంకా పట్టుకొని వదలట్లేదు, మీ స్వనీత, మరి బ్యాడ్ కంపెనీ, చెడ్డ స్నేహితుల, మీ దురాశ, పేరాశ లేదా గర్వమా, మిమ్మల్ని ఏదుందో ఆక్టోపస్ లో ఉన్న లక్షణాలు మీలో ఉన్నట్లయితే ఈరోజు ఏం చేయాలి? మీరు వాటిని తీసివేసుకోవాలి. మరి జక్కయ్య ఎలాగైతే దేవుని నమ్ముకొని అబ్రహాము వారసుడయ్యాడు, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు, మీరు కూడా ఈ దినాన మరి ఈపీఎస్ ఇడిచి వెళ్ళక ముందు మరి అబ్రహాము వంశస్థులాగా మీరు విశ్వాస పాత్రలు కావాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో మరి యేసు ప్రభు వచ్చారు. ఆయన ఎరుకోకు మళ్ళీ వస్తాడో లేదో తెలియదు. ఆయన చివరిగా ఎరుకోకు వచ్చాడనమాట. ఆ ఎరుకోకు వచ్చినప్పుడే జక్కయ్య ఏం చేశాడు? వెంటనే వెళ్ళి దేవుడిని చూడాలని ఆశపడ్డాడు. మీరు వాయిదా వేయకూడదు అన్నమాట. ఈసారి వీడియోస్లో మన దేవుడిని నమ్ముకోవచ్చులే,
మరి అని అనుకోవద్దు. మీరు వాయిదా వేసుకోకుండా మరి ప్రభు ఈ సమయం ఇస్తున్నాడు మీకు. జక్కని పిలిచినట్లే నిన్ను దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరి దేవుని మాట విధేయం చూపుతావా? ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుతావా? ఆయన ఆశీర్వాదం, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. మరి నీవు కూడా దేవుని దృష్టిలో మంచివాడుగా పిలువబడాలంటే ఈ రోజు ఏం చేయాలమ్మా? ఈ VBS లో ఈ 9th లెసన్ ద్వారా మీరు రక్షణ పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి మీరు అంటే మనసు లేని వాళ్ళు ఎవరైనా ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలన్నా దేవుని సహవాసాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలియ నడవాలి, ఇతరులకు ప్రేమించేవారిగా ఉండాలి. ఇంకా ఎంతమంది అయితే మరి దేవుని నమ్ముకొని లక్షణాలు చేయట్లేదు? ప్రార్థన చేసుకుంటారా? మీరు రోజు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? దేవుని వాక్యం చదివితే ఎంతో ఆశీర్వాదం అన్నమాట. మీ స్టడీస్ కంటే కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించారనుకో దేవుడు మీకు దీవెన ఇస్తాడు, మీ స్టడీస్ని ఆశీర్వదిస్తాడు, మీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చుతాడు. మరి మీరు ఎక్కలాగా విధేయత చూపండి, దేవుని మాటలు విని వెళ్ళిపోకుండా ఖాళీ వెళ్ళిపోకుండా. మరి ఈ రెండు ఈరోజు లెసన్లో మనం ఇద్దరు వ్యక్తులని చూసాం. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిలాగా ఉంటాము? నిజంగా మరి ఆ యవనస్తుడైతే మంచి ఆశ ఉంది, మంచి కోరిక ఉంది, ఆయన నిత్యము జీవించాలి దేవునితోనే. ఆ కోరిక కలిగి ఉన్నాడు, కానీ దాని ప్రకారం దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించుకోననే వెళ్ళిపోయాడు. మీరు ఖాళీ హృదయాలతో వెళ్ళద్దు దయచేసి. అందరూ రక్షణ తీర్మానం లేని వాడు ఈ సమయంలోనైనా మీరు మీ మనసులో హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, జక్కేలాగా నేను కూడా నీకు విధేయత చూపిస్తాను ప్రభా. నేను నా హృదయం అనే ఇంట్లో నీకు స్థానం ఇస్తాను ప్రభా. ఈ రోజే నా హృదయంలోనికి రా ప్రభా అని మీరు ఎవరైతే ఆహ్వానిస్తారో దేవుడు మీ ఆహ్వానాన్ని మన్నించి నిన్ను దీవించడానికి ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాడు. మరి మీరెవరు నిర్లక్ష్యం చేయదు, వాయిదా వేయద్దు. వాయిదా వేస్తే ఏ దినము ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నమాట. మనము నిన్నటి వారమే, మనం ఏ పాటి వారం? నిన్నటి వారం. కాబట్టి వాయిదా వేయకుండా మీరు దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని, లోకంలో నశించిపోతున్న దానికోసమే దేవుడు వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేసుకోవాలి. రక్షణ తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ గ్రూప్స్లో టీచర్స్కి కార్డులు ఇస్తారు కదా, ఆ కార్డులు పూర్తి చేసి ఇవ్వండి, ప్రార్థన చేస్తారు మీకోసం. మంచిది, ఓకేనా? థ్యాంక్ యూ. ప్రార్థన చేసి సుబ్బారావు ప్రార్థన. జీవితంలో చివరి రోజు ప్రభుత్వంతో మాట్లాడుతామా? మూసుకోండి. ఇద్దరు వ్యక్తులను ప్రభావం మన దగ్గర తీసుకొచ్చాం. ఇద్దరికి ఆశ ఉంది, కానీ ఆ యవనస్తుడు విన్నాడు కానీ వ్యక్తిత్వం కావాలని కోరుకున్నాడు, కానీ ప్రభు చెప్పిన మాట విధేయత చూపించక లోకాన్ని ధనాన్ని ప్రేమించాడు. జక్కయ్యకి ఆశ ఉంది. జక్కయ్య దగ్గరికి ఏసై వచ్చినాడు. జక్కయ్య ఏసైని సంతోషంగా చేర్చుకున్నాడు. జక్కయ్యకి ఏ అడగకపోతే జక్కయ్య అన్నాడు, నేను వీధులకి ఇచ్చేస్తాను, ఆస్తులు సగం ఇచ్చేస్తాను, నన్ను క్షమించు ప్రభా, నేను పాపాత్మని నన్ను కరుణించు ప్రభా అన్నాడు. ఏసై అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఎవరి బిడ్డ ఇంటికి రక్షణ వచ్చిందా? ఇంటికి రక్షణ వచ్చిందా? ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాము కుమారుడే, నా విశ్వాసం ముక్కులోకి రాగలిగినావా? ప్రార్థన చేసుకో. దేవుని వాక్యాన్ని విని కూడా పాపాన్ని, లోకాన్ని, ధనాన్ని, లోక సంగతులను ప్రేమిస్తూ విడిచిపెట్టకుండా యవనస్తులే వ్యసనపడుతూ వెళ్ళిపోతున్నావా? అది బహు భయంకరం.
భరించలేము, తట్టుకోలేము, తానుకోలేము. ఆ స్థలాన్ని వెళ్ళకూడదని యేసు వారి లోకానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ గల మాటలు, దయగల మాటలు, కనికల మాటలు తిరస్కరించాను. జక్కయ్య వలె వేద చూయించు. నీ పాపం ఎంతో నీ పశ్చాత్తాపడు, ప్రభువు కనికరిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. నీ ప్రతి పాపము యేసు దగ్గర ఒప్పుకోడు, క్షమిస్తాడు, నిరాకరించాడు. ఆయన అన్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయనన్నాడు. త్రోసివేయడు ప్రభువా, మంచిది. ప్రార్థన చేసుకో. ఈ సంవత్సరం తెరకలో నీ కొరకై ఎంతో క్రయం చెల్లించి ప్రయాసపడి ప్రార్థన చేసి కన్నులు కాల్చి పనులు, బాధ్యతలు, కుటుంబాలు వదిలిపెట్టి రాత్రి మావులు ప్రయాసపడుతున్నాడు. ఈ రక్షణ కొరకై పాప క్షమాపణ పొందాలని, పరలోకములు సదాకాలం ఉండాలని, యేసుక్రీస్తు ఎరుగుదల సరిపోతే నరకం ఉందని పలు విధాలుగా ప్రార్థన చేసి నీకు వర్తమానం ఇస్తున్నాడు. ఎందుకో యవనస్తుడి వల్ల వ్యసనం పడుకుంటూ వెళ్ళిపోతావు, జీవితాన్ని మార్చుకోకుండా. చెల్లి తమ్ముడు హరితగా జీవించద్దు. జరిగేలాగా యేసయ్యను సంతోషంగా తీర్చుకో. ప్రభు నేను బహుగా దీవించగలుగుతాడు. ప్రార్థన చేసుకో. దయచేసి ఎవరైతే జరిగేలాగా ఇష్టంలో చేర్చుకొని నిత్యత్వం పొందుకొని ఆశపడుతున్నారో, జగ్గేలాగా పాప నిమిత్తమై పశ్చాత్తాపడుతూ వచ్చినారు, జగ్గేలాగా యేసు ప్రభువుని అంతరంగంలోనికి ఆహ్వానించినారు, అట్లా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ కుడిస్తాను చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దాన్ని కడుగపరచుకో. వాయిదా వేయాలి. వచ్చే సంవత్సరం మీ పేసుకు వస్తాలే అనుకుంటున్నారేమో, అది తెలియదు. నువ్వు ఉంటావో లేదో, ప్రవస్తాడో నేను ఉంటాను లేదో తెలియదు. ఆ స్థితిగతులు సంభవించకపోతే యేసుక్రీస్తు ఎదుగుట అది నీకు ఎంతైనా కూడా ఆశీర్వాదం. యేసు లేకుండా లోకంలో జీవించొద్దు. అదే కాలం ప్రవహించినటువంటి అద్భుతమైన మాటలు మీరు ఆకలించొద్దు. వాయిదా వేయదు. యేసును చేర్చుకున్న వారు ఉంటే దయచేసి మీకు వేస్తాను చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైనా మీకు వేస్తాను చూపించండి. వాయిదా వేయద్దు. వేసన పడుకుంటూ వెళ్ళిపోగా, నిరాకరించి వెళ్ళిపోగా, ఏ సాధిస్తామో నిరాకరించి, ఏ సంపాదిద్దామని చదువులు చదివి లేకపోతే సంపాదించి ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఏసైనా సంపాదించుకున్నాక అట్లా పోగొట్టుకుంటావా? లోకాన్ని సంపాదించి, చదువులు సంపాదించి, ధనాన్ని సంపాదించి యేసును సంపాదించుకో. ఉదయకాలం ప్రభావాలను కరుణించవా అని చెప్పేసి ఒక మాటను ప్రభు కరుణిస్తాడు. దయచేసి ఎవరైతే యేసును తీర్చుకున్నారో వారు మీ యేసును చూపించండి. చిరుసరిగా అడుగుతున్నా, ప్రార్థన చేయకూడదు. పరిశుద్ధ తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీ ప్రేమ ఉన్నతమైనది, శాశ్వతమైనది. పలు విధాలుగా మీ మాటలు నీ పిల్లలకు వినిపించబడుతున్నాయి. కొంతమంది బహిరంగంగా, కొంతమంది తండ్రి అంగీకరించిన వారుగా ఉన్నారు, కొంతమంది అంగీకరించిన వారుగా ఉన్నారు. మీ దేవస్థాలకు అప్పగిస్తున్న వారికి మరుగుతనం అంగీకరించుకున్నారు. యవనస్తున్న వారే ధనమును, డబ్బును, లోకమును, లోకస్థితులను ప్రేమించి వ్యసన పడుకుంటూ వెళ్ళిపోకుండా ప్రభా జగ్గేవలే నిన్ను స్వీకరించినట్లు చేయి. తెలియదు ఏమైనా కాలంలో ఉన్నారు, లోక స్థితిగతుల చేత ఆకర్షించబడుతూ వస్తున్నారు. యేసును అంగీకరిస్తే ఏమని దూరం అయిపోతారేమో కదా, ఇట్లా చేయకూడదు కదా, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా చూడకూడదు కదా, ఇట్లా తాగకూడదు కదా అని అనుకుంటున్నాను ప్రభా. దాని ద్వారా వచ్చేటువంటి నష్టము వారు గ్రహించలేకపోతున్నారు. మనుషులు మేము చెప్పినాము, మీరు ఆకర్షించింది మీ దగ్గరికి ఎవరు కూడా రారు. వచ్చిన వాళ్ళలో ఎవరు కూడా నశించుకునే నిమిత్తమై మీ కృపను వారికి అనుగ్రహించు. వారితో మాట్లాడము, మీ గ్రూప్లోనైనా మాట్లాడు. తిరిగి మధ్యాహ్నం మెయిన్ లెసన్లో, తిరిగి క్లోజింగ్ లెసన్లో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ కూడా ప్రభావానికి సంతరక్షణ అంగీకరించి సంతోషంతో లాభన చూపించు. ఇది ఆశలు పడేటువంటి ప్రయాసలు దాకా కూడా ప్రభావాన్ని ఇస్తారు అప్పగిస్తున్నాను. పేరు కొరకే జ్ఞాపకం చేసుకొని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కోరుకోరు